థ్యాంక్స్ అలాట్. సారీ అండి కొంచెం డిలే అయిన దీనికి. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది when I first started, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పడడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగాళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తలెత్తు చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. లైక్ నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లో ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీం కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి, నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ ద ఫిలిం డిజర్వ్స్ ఇట్. ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ఫ్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ రావు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం and I'm very happy about the film. So thank you for all the support and reviews మీకు నచ్చినందుకు. నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం. సో ఇట్స్ లైక్ మళ్ళీ మాట్లాడదాం, నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ, ఐఎమ్ బ్లాంకింగ్ అవుట్. సో ఐఎమ్ లైక్ so many thoughts going around. So అండ్ ఒక 150 రూపాయలు ఇచ్చేవాడు కానీ 150 ఇచ్చేవాడు కానీ నాకు రేటు కూడా తెలియదు సరిగ్గా. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ నాకు లాగ్ ఉంది, ఈ సినిమా ఇక్కడ నాకు బోర్ కొట్టింది అని ఆలోచించడం నేను అనుకుంటున్నాను.
టెక్నికల్ అంటే బేసిక్గా నేను తీసుకెళ్ళానని నమ్ముతున్నాను బేసిక్గా. సో ఆ ల్యాగ్ కూడా వదిలేస్తే ఇది ఒక చాలా ఆనెస్ట్ అండ్ గొప్ప ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు సక్సెస్ మీట్లో నేను ఎందుకు అంటే నేను ఓకే చలో యూ కంటిన్యూ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. అండి శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి? అంటే కథ నమ్మడం. హౌ డిడ్ ఇట్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని ఆ కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో సినిమానా ఏదో నవలా ఏదో కథ చదివి చేశాను అని అనలేను. నేను సంథింగ్ ఇట్ అక్కడ్ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం. సో అందుకే నేను చెప్తుంది షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం బేసిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది. బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్ గా తయారు చేసుకుని సినిమా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? ఇమేజ్ నాగార్జున గారు చూపించట్లేదు, ఆయనగా చూపించట్లేదు. అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్ అదే. సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది. ఆ పాత్రని ఎలా మనం ప్లే చేసాము, దానికి ఎంత పబ్లిక్ ఎంత అభిమానంగా చూసుకున్నారు దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా. సో నాగార్జున గారు శివ. సో పాత్ర నుంచే స్టార్డమ్ పెరుగుతుంది పుడుతుంది అని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు తండే సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు, సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు వేరే తోటి. నెక్స్ట్ లెనిన్తో కూడా, అంటే ఇది నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో, నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. తండేలతో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం. సూపర్. అయితే సార్ ఇందులో రష్మిక సాంగ్ ఒకటి తీసారు, ఇందులో చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది, అది పిప్పి పిప్పి డూమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్లు తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రాయను. అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అని జరగదు. ఒక్క సీను ఒక డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు. అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దాం. అవును 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 అదే లేదు అదే 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 శేఖర్ గారు, సెకండ్ హాఫ్లో మిడ్వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదండి. అంటే బేసిక్గా అతను అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను
అతను రియాక్టివ్ మనిషి, అంటే సడన్గా అని నాకు అన్ని కావాలి చెన్నై మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే అది బేసిక్గా. ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని. శేఖర్ గారు సార్, ఇప్పుడు మామూలుగా ఎడిట్ అంతా అయిపోయి అన్ని చూసుకున్నాకనే 3 గంటల 14 నిమిషాలు వస్తాయి. ఒరిజినల్గా ఎంత కంటెంట్ వచ్చింది సార్? అంటే కాదు సార్, నా ఉద్దేశం వేరే కాదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉండి 4 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక మంచి సినిమా తీసే ఒక డైరెక్టరల్ సినిమా అనే చెప్పుకునే శేఖర్ కమ్ముల గారు ఇలాగా వస్తున్నప్పుడు ఎంత వచ్చింది అనేది నాకు ఒక అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. నేను 3 గంటల 15 నిమిషాలు ఎంజాయ్ చేశాను సార్, థరోలీ ఎంజాయ్డ్. 3 అవర్స్ 4 సార్, నేను కరెక్ట్గానే చూశాను సార్. యా చాలా అంటే జనరల్గా నేను అంటే ఎక్కువ సాంగ్ మోంటాజెస్ సాంగ్స్కి బాగా లెంత్ పెట్టి అలా తీస్తాను బేసిక్గా. కథగా వేరే వేరే సీన్లు అడిషనల్ సీన్స్ చాలా తీసేయడం అలా ఉండదు జనరల్గా. లెంత్ నా జనరల్గా పాటల వల్ల ఉంటుంది అనమాట. ఇందులో కూడా అంతే బేసిక్గా. ఇది ఒక ఇది ఎడిట్ చాయిసెస్లో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎట్ ఎమోషనల్ అని, అంటే మెల్లగా వాళ్ళ ఎమోషన్స్ చూపించాలని. సో అక్కడ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇంకొక అరగంట ఉండిందండి బ్యాలెన్స్. శేఖర్ గారు సార్, ఫస్ట్ కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమాలో ఈ ఆయిల్ నిక్షేపాలు దొరకడం అనేది సినిమాలో మెయిన్ పాయింట్. రీసెంట్ టైమ్స్లో కూడా ఇండియాలో యాదృచ్ఛికంగా అరేబియా మహాసముద్రంలో ఆయిల్ నిక్షేపాలు దొరికినాయండి. సో దానికి అంటే మీరు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి కథను తయారు చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇండియాలో. సో దానివల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ మొత్తం మారిపోయి చమురు మనం విదేశాల నుండి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సో ఈ పాయింట్కి మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలా జరగటం? లేదు కొన్ని అంటే ఏం లేదు చేస్తా అంటే ఇది అసలు ఇది నేను మామూలుగా ఊహించి రాసిందే బేసిక్గా. కొన్ని అంటే ఇప్పుడు ఏదో గన్లు ఉంటాయి, మన మైకా ఉంటుంది, బొగ్గు గన్లు ఉంటాయి, అడవులు కలప ఉంటుంది కొట్టేసేది. అంటే ఇది ఈ మన ఈ విధ్వంసం ఉంటుంది, ఇండియన్ రిసోర్సెస్ని విధ్వంసం చేయడానికి కొంచెం ఐదర్ అది డెవలప్మెంట్ అనొచ్చు, విధ్వంసం అనొచ్చు, అట్లా నుంచి ఒక వచ్చిన పాయింట్ అది బేసిక్గా. సో ఆయిల్ సముద్రాల్లో దొరుకుతుంది అన్నది అది మామూలుగా అనుకునే రాశాను. అంటే అది ఒక గొప్ప మంచి పాయింట్ అనిపించింది అది. సో ఇప్పుడు దొరికిందంటే హ్యాపీ, ఇంకా ఎంత దొరికితే అంత హ్యాపీ కదా. ఈ ఆయిల్ నిక్షేపాలతో మీ ప్రొడ్యూసర్ కుబేరులను చేశారు మీరు. సార్ ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన సిద్ధప్ప అయి ఉండొచ్చండి మామూలుగా. అంటే సినిమాకి సంబంధించి మీరు తీసుకున్న పాయింట్ అది అందరికి తెలిసిన పాయింట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. దీనికి సంబంధించి పేర్లు చెప్పలేను కానీ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడారు. ఇది ఏ పొలిటికల్ పార్టీ అని మన దేశ చరిత్ర ఇది, ఒక పొలిటికల్ పార్టీ అని కాదు.